రెండోది అది లా అండ్ ఆర్డర్ ఒకటి విజయబాబు గారు టు ఎస్టాబ్లిష్ ఎన్ ఇండస్ట్రీ జనరల్ గా జాగ్రఫికల్ లొకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక మెకానికల్ ఇంజనీర్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో ఒక 18 సంవత్సరాలు ఉద్యోగం చేసినట్టుగా నేను చెప్తున్నాను. జాగ్రఫికల్ కండిషన్స్ ఏంటంటే సార్, మీరు ఏదో 99 పైసలకే ల్యాండ్ ఇస్తామంటే సరిపోదండి. అక్కడ ఆ పరిశ్రమకు కావాల్సినటువంటి అనేకమైన అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు అక్కడ రా మెటీరియల్ అవైలబిలిటీ ఉండాలి. మీరు రా మెటీరియల్ లేకుండా నేను మొత్తం నీకు 99 పైసలకు బాటా రేటుకి ఇస్తానంటే కుదరదు అక్కడ. రెండవది, లేబర్, స్కిల్డ్ లేబర్ ఉండాలి. నేను ప్రధానమైన అంశాలు చెప్తున్నాను. మూడవది, రోడ్, రైల్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి. వీటితో పాటు ది మార్కెటింగ్ ఎబిలిటీస్. మార్కెటింగ్, హూ ఇస్ యువర్ మార్కెటింగ్ ఫ్రెండ్ అని చెప్పండి నాకు. ఇప్పుడు నువ్వు ఒకరిని తీసుకొస్తావు, నువ్వు క్వాంటమ్ వ్యాలీ అన్నావు. క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ పెడుతున్నావు? పొలాల్లో ఉన్నటువంటి ఒక రాజధానిని క్రియేట్ చేసి దాని పక్కన అడవి కూడా క్రియేట్ చేస్తారంట. 5 ఎకరాలతో అమెజాన్ అడవి. వీళ్ళంతా ఏ మోడల్ వెళ్తున్నారు? రాజమౌళి సినిమాకి ఏదో ఇది వేస్తున్నారు తప్పితే రాజధాని కోసం ఏం వేయట్లేదు. వీళ్ళు అడవి తయారు చేసి, అడవి పక్కన క్వాంటమ్ వ్యాలీ తయారు చేసి, క్వాంటమ్ వ్యాలీ పక్కన నువ్వు ఏదేదో అసలు జనం లేని చోట నువ్వు చేస్తుండే. ఫర్ నాలుగోది, పీపుల్ ఆర్ మస్ట్ బి అవైలబుల్. నీకు అసలు ప్రజలు లేని చోట నువ్వు ఇండస్ట్రీస్ తెస్తావంటే, లేకపోతే నువ్వు తీసుకెళ్ళి నువ్వు టాటాకి ఇచ్చావు అక్కడ పవర్ ఫ్యాక్టరీ. అక్కడ ఎందుకు వెళ్ళారు వాళ్ళు? అక్కడి నుంచి టాటాలో దెర్ ఇస్ నో ల్యాండ్ ప్రాపర్లీ. మీరు ఇచ్చిన ల్యాండ్ వాళ్ళకి సరైన ల్యాండ్ కాదు. రెండోది, ఆ ల్యాండ్ ఇవ్వాలన్నా అక్కడ రైతులు, ప్రజలు నిరంతరం యాజిటేషన్లోకి వచ్చేసారు. వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మట్లేదు. వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా అంశాల మీద మాకు రేపు ఎవడు గ్యారంటీ ఇస్తాడు? మా విలేజ్ లేపేస్తే మేము ఎక్కడ పునరావాసం ఎక్కడ? మాకు దానికి ఎవరు అకౌంటబిలిటీ లేదు. సో ఇలాంటి అంశాలు. రెండోది, నేను ఇందాక చెప్పింది, ఒక అమరావతిలో ఏదైనా పెట్టాలనుకుంటే లా అండ్ ఆర్డర్ని మీరే క్రియేట్ చేస్తారండి, మేం కాదు. ఆ మధ్యకాలంలో బుడమేరు పొంగిపోయింది. బుడమేరు పొంగిందంటే మీరే 6 రోజులు వర్షాలు తిరిగారు, పడవలేసుకొని తిరిగారు. అక్కడ మొత్తం మునిగిపోయిందని అంటే, మునిగిపోయిందని వీడియో పెట్టిన మీద కేసు పెట్టారు. ఈ బయటికి వస్తారా పారిశ్రామికవేత్తలు? నీళ్ళల్లో ఫ్యాక్టరీలు పెట్టుకుంటారా? సో ఒకవైపు మీరు అది చేస్తారు, ప్రకృతి సహకరించిన ప్రాంతం. లేకపోతే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాడిని తీసుకెళ్ళి ఆ కృష్ణలంకో శ్రీలంకలాగా తయారు చేశారు. విజయవాడ శ్రీలంకలాగా తయారైందంటే శ్రీలంక ప్రపంచానికి అంతా తెలుసు కదా. వస్తారా? రేపు ఎవడన్నా పారిశ్రామికవేత్త వచ్చినప్పుడు ఏమైనా అడిగితే గట్టిగా ఏమని నేను అడిగితే, పదబాబు కృష్ణలంక ఇక్కడ ఉన్నాను అన్నారనుకో, వాడికి ఏం గుర్తొస్తుంది? లాకప్ ఎత్తు గుర్తొస్తుంది. వస్తారా? వీటికి జగన్మోహన్ రెడ్డి బూచిగా చూపిస్తున్నారు. సో ఈరోజు మీరు ప్రతి అంశాన్ని, మీకు ఇండస్ట్రీస్ ఒకవేళ పేపర్ మీద ఎంఓఏ చేసుకున్నా, విజయబాబు గారు బీయింగ్ ఒక ఇండస్ట్రీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను సార్, మీరు ఎంఓఏలు చేసుకున్నా ఆ ఎంఓఏలు మీకు ప్రాక్టికల్గా ఎప్పుడు ముందుకు వస్తాయంటే, మీ 2 సంవత్సరాలు అయిపోయింది సార్, ఇంకొక సంవత్సరం మాత్రం మిమ్మల్ని చూస్తారు. సంవత్సరం తర్వాత మిమ్మల్ని ఎవడు దేకడు, అసలు ఎవడు చూసే అవకాశం కూడా లేదు. ఈ రాష్ట్రాన్ని మళ్ళా ప్రతివాడు క్యాలిక్యులేట్ చేస్తానే కూర్చుంటారు. ఈ 2 సంవత్సరాలు కలిగించాలంటే ఒక నమ్మకం ఇండస్ట్రియలిస్ట్. వచ్చేవాడు వెళ్ళిపోతాడు, వస్తున్నామని చెప్పినాడు అక్కడ సరిగా నిలబడ్డు. మీ మొత్తానికి ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీ మీద పడి గోల్ చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు బయలుదేరారు, ఈ రాష్ట్రంలో ప్రోగ్రెసివ్ శక్తులు బయలుదేరాయి, ఈ రాష్ట్రంలో న్యూట్రల్స్గా ఉండే మేధావులు ఈరోజు మాట్లాడటం స్టార్ట్ చేశారు, ఈరోజు విద్యార్థులు మాట్లాడటం స్టార్ట్ చేశారు. నిన్నే మేమందరం కూడా డిఎస్సి పరీక్ష జరిగిన తీరు తెన్నుల మీద ఒక కాల్ ఇచ్చి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సెంటర్లో ఒక 4-5 వేల మంది వచ్చేసారండి. మేము కూడా ఆశ్చర్యపోయాం. అంటే పోలీసులు ఇంతకుముందు దాకా 2 సంవత్సరాలు పోలీసులు ఏం చేశారంటే, వచ్చిన పోయి కొట్టేయండి అన్నారు. నిన్నటి నుంచి ఎందుకో వాళ్ళు తగ్గారు. ఎందుకు తగ్గారు? ప్రభుత్వం మీద నమ్మకం పోయింది వాళ్ళకి. ప్రభుత్వం మా అండగా లేదు, లేకపోతే మమ్మల్ని వాడుకుంటుంది అనే దానిలోకి పోలీసులు వెళ్ళిపోయారు. రెవెన్యూ వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తున్నారు. ఎంప్లాయీ సెక్టర్ ఈజ్ థింకింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే నౌ. మీరు వీటన్నిటికీ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకదానికి కారణం అండి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 17 మెడికల్ కాలేజీని నడపడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ప్రైవేట్ రోడ్డుకి ఇవ్వడం కోసం సిద్ధపడ్డారు. ప్రభుత్వంలో నార్మల్గా ఆరోగ్యాన్ని కోరుకునేటువంటి పేద వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్, కనెక్టివిటీ, ప్రజారోగ్యం ఇవన్నీ ప్రైవేట్ వాడికి దారాదత్తం చేస్తుంటే ఒక నెల రోజుల ప్రజా ఉద్యమాన్ని నిర్మించి
జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా అడిగాడు, ఎవడొస్తాడో చూడండి, ఎవడన్నా వచ్చి ప్రైవేట్ వాడు తీసుకుంటే మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద మాట్లాడతాం. ఆగిపోయారు. రేపు ఇండస్ట్రీస్ కూడా అదే అవుతాయి. కాబట్టి వీటన్నిటికీ మా మీద నెట్టేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదో చేయాలని చూస్తూ ఉంది. ప్రజలు నమ్మే దశలో లేరు. దయచేసి టాటా కంపెనీ లాంటివే వెళ్ళిపోయిందంటే వాట్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ యూ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మేము కూడా రేపటి నుంచి ప్రజలతో మాట్లాడతాం. టాటా కంపెనీ జనరల్గా మేము వద్దని చెప్పం అసలు, ఎందుకంటే టాటా ఈజ్ ఏ ట్రస్ట్ వర్ది ప్రైవేట్ కంపెనీ. అంతేకాదు, ఇప్పుడు 10 గిగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి ఇంగాట్ వేపర్ యూనిట్ అనేటువంటి టాటా పవర్, దట్టు నెల్లూరు. నిజానికి ఏంటంటే నెల్లూరుకి ఇది చాలా వరం అని చెప్పని కూడా అనుకున్నాం మనం. అది బాగా డెవలప్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో అలాంటిది దానికి విపరీతంగా ఓదరగొట్టారు కూడా పబ్లిసిటీలో మాత్రం ఏదైనా సరే. అటువంటిది మరి ఈ రోజున వెనక్కి వెళ్ళిపోయింది. అంతేకాకుండా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఇప్పుడు పదే పాయింట్ ఏంటంటే ఇక్కడ చర్చ, ఎందుకు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ నాయకులు ఇలాంటివి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎందుకు ఉంది? అబద్ధం అని ఎందుకు అంటున్నామంటే 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పని, మీరు భారీ ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని చెప్పని, అసలు ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ఆ విధంగా మబ్బుల్లో పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ చెప్తున్నాం, అంతకుముందు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, మీరు కూడా భాగస్వాములుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ సాక్షాత్తు పరిశ్రమల మంత్రి జతిన్ ప్రసాద్ ఆయన చెప్పినటువంటి మాట, ఆంధ్రప్రదేశ్కి 23 లక్షల కోట్లు కాదు వచ్చింది, కేవలం 6,962 అని చెప్పని కోట్లు అన్నాడు. ఎక్కడ 23 లక్షల కోట్లు, ఎక్కడ 6,900? అసలు ఎంత వ్యత్యాసం ఉందండి. ఇంత వ్యత్యాసంతో ఇంత హైప్ క్రియేట్ చేయటం అనేది ఎంతవరకు సబబు అనేది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకు ఇలాంటి గొబెల్స్ ప్రచారం అంటే ఇదే, గొబెల్స్ ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నిజంగా కనుక మీరు ఒకవేళ రాకెట్లా దూసుకెళ్ళిపోతా ఉంటే మీ పనితనమే డెఫినెట్ గా అది అలా స్ప్రెడ్ అవుతుంది. దానికోసం పబ్లిసిటీ అక్కర్లేదు. కానీ ఉన్నదాన్ని చెప్పుకోకుండా కొండంతలు చేసి చెప్పినప్పుడు ఇదిగో ఇలాంటి పిడుగుపాట్లు అంటారు వీటన్నిటిని. మీరు చెప్పేటువంటి ప్రచారాల మీద ఒక్కసారిగా ఈ పిడుగుపాటు ఏమవుతుందంటే టప్ అని నొక్కిపడేసేటువంటి పరిస్థితి వస్తుంది. మీకే అది ఎంబరాసింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు అలాంటి ప్రచారం మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో జరుగుతుంది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే